దేశమంతా తిరిగేస్తున్నారు రామ్ చరణ్. ఇప్పటికే భోపాల్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అంటూ అన్ని చోట్ల కవర్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతు. తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు కూడా హాజరయ్యారు. మరి ఆ ఈవెంట్ హంగామా, చరణ్ ఏం మాట్లాడారు, హైలైట్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా చూద్దాం. నా ఫస్ట్ మూవీ ఈ ఊళ్ళో జరుపుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం రామ్ చరణ్ గారు. ఆయన నాకు ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఒక వెల్ విషర్. మోస్ట్ కంఫర్టబుల్గా 2 సంవత్సరాలు ఈ సినిమాని చాలా కష్టపడి చేశారు. ఆయన చాలా డెడికేటెడ్గా చేశారు. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారో నేను మీకు చెప్పలేను. ఆయనకి దాదాపు 3 దెబ్బలు తగిలినాయి. దానికి ఆయన ఆపరేషన్ కూడా చేయించుకోవాలి నెక్స్ట్ మంత్. సారీ ఫర్ ఆల్ ద థింగ్స్ సార్, వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద షూట్. బట్ మీ కష్టం ఊరికే పోదు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా, పీరియాడిక్ సినిమా, రస్టిక్ సినిమా, ముఖ్యంగా గేమ్స్ నేపథ్యంలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా రిజలింగ్ కూడా ఉన్నటువంటి ఆ నేపథ్యంతో తయారైనటువంటి ఈ సినిమా పూర్తి స్థాయిలో విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున ఒకే ఒక్క మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. షూటింగ్ ఇక్కడ బాగా జరపండి, దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన చేయండి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ ఇక్కడ నిర్మించండి. నిర్మాతలను ఆహ్వానిస్తున్నాం. సింగిల్ విండో ద్వారా మీకు అవకాశం కల్పించడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే, నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, పర్ఫామ్ చేయడం, సినిమాలు చేయడం. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా. ఇది ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆగతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుంది అని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ పెద్ది. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి? కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దిగా అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు ఏ ఆటైనా. అలాగే
ఈ పెద్దిగాడు మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు ఏంటది, పోరాడాడు. అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మాదేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని, మా అందరికీ ఉండాలని, ఈ 4వ తారీఖున వచ్చే ఈ పెద్ద సినిమాకి ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను. టాలీవుడ్లో మరో సినిమాటిక్ యూనివర్స్ రెడీ అవుతుందా? నాని సినిమాలో చిరంజీవి ఉన్నారా? ప్యారడైజ్లో మెగాస్టార్ పార్ట్ అవుతున్నారా? శ్రీకాంత్ ఓధులతో చిరు చేయబోయే సినిమాకి ప్యారడైజ్తో లింక్ ఉందా? వీటన్నిటికీ సమాధానాలు వచ్చేసాయి. మరి ఈ విషయంపై ఓసారి ఫ్యాక్ట్ చెక్ చేసేద్దామా? దసరా సినిమాతో తన మేకింగ్ బలమేంటో చూపించారు శ్రీకాంత్ ఓదెల. ఒక్క సినిమాతోనే క్రేజీ డైరెక్టర్ అయిపోయారు. ప్యారడైజ్తో మరోసారి మాయ చేయడానికి రెడీ అవుతున్నారీనా. నానితో నెవర్ బిఫోర్ అన్నట్లు 200 కోట్లతో ఈ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారు ఓదెల. ఆగస్టు 21న విడుదల కానుంది ప్యారడైజ్. ఇక్కడే ఖతర్నాక్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ప్యారడైజ్ షూటింగ్ ఇప్పటికే చివరి దశకొచ్చేసింది. దీని తర్వాత చిరంజీవితో సినిమా చేయబోతున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈలోపే ఈ కాంబోపై మతిపోయే న్యూస్ బయటకొచ్చింది. ప్యారడైజ్లో చిరంజీవి కూడా ఉన్నారని, క్లైమాక్స్లో మెగా సినిమాకు లింక్ పెడుతూ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేల్చేశారు మేకర్స్. ప్యారడైజ్కు చిరంజీవి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, రెండూ డిఫరెంట్ సినిమాలే అని క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ప్యారడైజ్ స్టాండ్ అలోన్ సినిమానే కానీ యూనివర్స్లో భాగం కాదన్నారు. దాంతో ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అయితే ప్యారడైజ్ తర్వాత చిరంజీవితో ఇంతకంటే భారీ బ్లడ్ బాత్ చేయించడానికి సిద్ధమవుతున్నారు శ్రీకాంత్ ఓదెల. చిరంజీవి ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. జనవరిలోపు షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు బాబీ. మరోవైపు ప్యారడైజ్ షూట్ కూడా జూలైలోపు పూర్తి కానుంది. ఆ తర్వాత మెగాస్టార్ కోసం కథ రాసే పనిలో నిమగ్నమైపోతారు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతానికి ఈ దర్శకుడి ఫోకస్ అంతా ప్యారడైజ్ మీదే ఉంది. మండే ఎండలు మనల్ని ఆపలేవంటున్నారు మన హీరోలు. అందుకే పీక్ సమ్మర్లోనూ షూటింగ్స్తో పిచ్చెక్కిచ్చేస్తున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే అందరూ లొకేషన్స్లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. సీనియర్ హీరోలు సైతం నెక్స్ట్ ప్రాజెక్ట్స్పై ఫోకస్ పెంచేశారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా? ముందు హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ప్యారడైజ్, రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ఇరుముడి, శర్వానంద్ భోగి లాంటి సినిమాల షూటింగ్స్ అన్ని హెలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతున్నాయి. ఇక చిరంజీవి బాబీ సినిమా రెండో స్కెడ్యూల్ పొల్లాచ్చిలో మొదలైంది. ఫౌజీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ బాలానగర్ లో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ రాకా షూటింగ్ కొన్ని నెలలుగా ముంబైలోనే జరుగుతోంది. వారణాసి షూట్ శంషాబాద్ తాహిర్ స్టూడియోలో జరుగుతూ ఉండగా, ఎన్టీఆర్ నెయిల్ సినిమా షూటింగ్ 2 వారాలుగా ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. వెంకటేష్ ఆదర్శ కుటుంబం షూట్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. ఇక బాలయ్య గోపీచంద్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ జమ్మలమడుగులో జరుగుతూ ఉండగా, శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు షూటింగ్ శంకరపల్లిలోనే 4 వారాలుగా జరుగుతోంది. ప్లే చేయడానికి ఐమాక్స్ స్క్రీన్ లేదు కానీ మనోళ్ళు సినిమాలు మాత్రం తీస్తున్నారు అంటూ ఇన్నాళ్లు మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎప్పటి నుంచో కలలు కంటున్న ఐమాక్స్ హైదరాబాద్కు వచ్చేసింది. ఆ రేంజ్ టెక్నాలజీతో ఓ థియేటర్ ముస్తాబవుతోంది. దానిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మరి ఆ ఐమాక్స్ ముచ్చటేంటో చూద్దామా? హైదరాబాద్కు కూడా ఐమాక్స్ స్క్రీన్స్ వచ్చేస్తుంది. చాన్నాళ్లుగా కలలు కంటున్న ఆడియన్స్కు ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఈ స్క్రీన్ను పరిచయం చేయబోతున్నారు. ఏషియన్ గ్రూప్, మహేష్ బాబుల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఎంబీ బ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విషయంలో సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది. రాజమౌళికి ఈ ఐమాక్స్ స్క్రీన్ అనేది ఎప్పటినుంచో ఉన్న కల. సుదర్శన్ 70mm థియేటర్ ఉన్న స్థానంలోనే ఐమాక్స్ స్క్రీన్ రాబోతుంది. మన దగ్గర ఐమాక్స్ స్క్రీన్స్ లేకపోయినా రాజమౌళితో పాటు మరికొందరు దర్శకులు ఈ ఫార్మాట్లో సినిమాలు తీస్తున్నారు. వారణాసి అయినా, రేపు దివాళికి రాబోయే రామాయణ అయినా ఈ వర్షన్లోనే రెడీ అవుతున్నాయి. పెద్ది సైతం ఐమాక్స్ లో విడుదల కానుంది. 2026 చివర్లో గానీ ఐమాక్స్ వర్షన్ ఓపెన్ అయితే వారణాసి సినిమాను అందులోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆడియన్స్. అయితే ఐమాక్స్ మెయింటెనెన్స్ కాస్త ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి టికెట్ రేట్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఐమాక్స్ స్క్రీన్ రాకతో వారణాసి మాత్రమే కాదు, ఇంకా చాలా సినిమాలు ఈ ఫార్మాట్లో ఎంజాయ్ చేసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కనుంది. ఒకప్పుడు సౌత్ బ్యూటీస్ కి బాలీవుడ్ ఛాన్స్ వస్తే ముందు నటిస్తాం, రెమ్యూనరేషన్ తర్వాత చూసుకుందాం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ముంబై ముద్దుగుమ్మల్ని ఎలాగైతే మనోళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారో దక్షిణాది భామల్ని బాలీవుడ్ మేకర్స్ అలాగే చూసుకుంటున్నారు.
అలా రెమ్యూనరేషన్స్లో టాప్ లేపేస్తున్నారు ఇద్దరు హీరోయిన్స్. మరి ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా? రష్మిక మందనకు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో హిందీలో అంతకంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు 90% సక్సెస్ రేట్తో అమ్మడి రేంజ్ అలా పెరిగిపోయింది. పైగా పుష్ప 2, యానిమల్, చావా ఇలా ఒకదాన్ని మించి మరొకటి రికార్డులు తిరగరాశాయి. సల్మాన్, సికిందర్ తప్పితే రష్మికకు బాలీవుడ్లో తిరుగులేదు. ప్రస్తుతం కాక్టైల్ 2తో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కూడా రష్మిక రేంజ్ అస్సలు తగ్గట్లేదు. బాలీవుడ్ నుంచి ఇప్పటికీ వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ సినిమాకు 12 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ త్వరలోనే ఓ హిందీ సినిమా కోసం 15 కోట్ల వరకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రష్మిక మాత్రమే కాదు, నయనతార రేంజ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు సౌత్ నుంచి వెళ్లినా కూడా డిమాండ్ చేసినంత ఇస్తే గానీ నయన్ డేట్స్ ఇవ్వడం కష్టమే. పైగా ప్రమోషన్స్ కు కూడా రారు. జవాన్ కోసమే 13 కోట్ల వరకు తీసుకున్న ఈ బ్యూటీ సల్మాన్, వంశీ, పైడిపల్లి ప్రాజెక్టు కోసం అంతకంటే ఎక్కువే పుచ్చుకుంటున్నారు. మొత్తానికి సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్లో మన రేంజ్ ఏంటో చూపిస్తున్నారు రష్మిక అండ్ నయన్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఈటీ ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.